హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో సరికొత్త టాస్కులతో సరికొత్త మలుపులతో బిగ్ బాస్ అభిమానులు అలరిస్తున్నారనే చెప్పాలి. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్లో శేఖర్ భాష తన ప్రయాణాన్ని ముగించుకొని 2 వారాలకే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చారు. హౌస్ నుంచి బయటకు రాగానే నాగార్జున గారు వెల్కమ్ చెప్తూ స్టేజ్ మీద ఉన్న తర్వాత హౌస్ మేట్స్ గురించి ఎప్పట్లాగానే అడుగుతూ ఉంటారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరి గురించి హౌస్ మేట్స్లో నువ్వున్న 2 వారాలు నీకు ఎలా అనిపించింది జర్నీ, ఒక్కొక్కరి గురించి నువ్వేం చెప్తావు చెప్పు అంటూ శేఖర్ భాషని ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడిగారు నాగార్జున. ఇందులో భాగంగా ముందుగా మణికంఠకి అలాగే శేఖర్ భాషకి పడదు కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. మణికంఠ గురించి నీ ఒపీనియన్ ఏంటి శేఖర్ భాష అంటే, ఏది మాట్లాడుకున్నా తన గురించే మాట్లాడుకున్నానని ఫీల్ అవుతూ ఉంటాడు. అదొక్కటి నాకు నచ్చదు సార్. నిజంగా తను చాలా తెలివైనోడు. ఎప్పుడు ఎలా ఏ మాట ఆడాలనేది ఆయనకి తెలుసు. బట్ ఎవరన్నా ఏదైనా ఆయన గురించి చిన్న మాట వినిపించిందా సీరియస్ అయిపోతూ ఉంటాడు. అంటే ప్రపంచంలో అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు అనే బేసిక్లో ఉండిపోతూ ఉంటాడు. అది మణికంఠకి చాలా నెగిటివ్ అవుతుంది, హౌస్లోనూ నిజ జీవితంలో కూడా. అది తగ్గించుకుంటే మణికంఠ సూపర్ సార్ అంటూ మణికంఠ గురించి చెప్పారు. మరి నిఖిల్ గురించి ఏం చెప్తావో ఒక్క మాటలు అంటే, నిఖిల్ హౌస్కి రాజు సార్. ఇంకంతకన్నా నేనేం చెప్పలేను. ఎమోషన్స్ అన్నీ కూడా క్యారీ చేస్తాడు అని చెప్పుకొచ్చాడు. తర్వాత మరి అభయ్ గురించి ఏం చెప్తావు అంటే, అభయ్ కూడా చాలా బాగా గేమ్ ఆడతాడు సార్. ఎప్పుడు ఎక్కడ ఎలా గేమ్ ఆడాలనేది అతనికి బాగా తెలుసు. అనవసరంగా నోరైతే జారడు. తన పరిధిలోనే తను ఉంటాడు. ఏదైనా తను కూడా గేమ్ బాగానే ఆడతాడు కాబట్టి ఓకే సార్ అని చెప్పుకొచ్చాడు. తర్వాత మరి సోనియా గురించి ఏం చెప్తావు అంటే, సోనియా చాలా కన్నింగ్ ఫెలో సార్. ఎందుకంటే ఒకసారి నిఖిల్తో ఉంటుంది, మరొకసారి పృథ్వీతో ఉంటుంది. అసలు ఎక్కువగా విష్ణుప్రియని టార్గెట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. బట్ మీరైతే విష్ణుప్రియ గురించి ఎండ్ ఇచ్చేశారు కదా సార్, అదైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆమె ఏంటంటే 10 సార్లు తనని ఏదో బ్యాడ్ అనుకుంటున్నారు బయటనే, ఆ ఎమోషన్లో ఉండి గేమ్పై ఫోకస్ చేయట్లేదు అనిపించింది. సో ఆమె కూడా గేమ్పై ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది. మరి టాప్ 5లో ఎవరు ఉంటారంటే, నిఖిల్, మణికంఠ, కిర్రక్ సీత, అలాగే పృథ్వీ, అలాగే అభయ్, వీళ్ళ 5గురు ఉంటారని చెప్పుకొచ్చారు. మరి మొత్తంగా బిగ్ బాస్ స్టేజ్ మీద శేఖర్ భాష మాట్లాడిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.